ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిని నిర్వహించి అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మరి దొంగ జీవోలు 420 జీవోలు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ఇచ్చిన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నగిరి నియోజకవర్గంలో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఈరోజు యువత విద్యార్థి అంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయించుకుంది. లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే ఇవ్వాలి, అలాగే నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలి, వసతి దీవెన వెంటనే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అండ్ డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరగాలి. ఎవరైతే అర్హులు కాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో అవి క్యాన్సిల్ చేసి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఉద్యోగాలు ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత అర్హులైన వారికి మెరిట్ బేసిస్లో ఇవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ పేపర్ లీకేజ్, ఆ తర్వాత 420 జీవోలు తీసుకొచ్చి ఎగ్జామ్ లేకుండా, ఏ విధంగా ఇంటర్వ్యూలు లేకుండా, ఏ విధంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఈరోజు స్పోర్ట్స్ సర్టిఫికేట్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్స్తో లక్షలాది రూపాయలని దోచుకొని ఉద్యోగాలు ఇచ్చి అనర్హులైన వారికి ఈరోజు అర్హులైన గోల్డ్ మెడలిస్టులకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అండ్ విద్యార్థి విభాగం దీని మీద ఈరోజు జరిపిన కార్యక్రమంలో అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు, భవిష్యత్తులో జరిగే ఏ రిక్రూట్మెంట్స్లో కూడా మళ్ళీ అవకతవకలు జరగకుండా మరి స్ట్రాంగ్గా ఉండాలి మనమని ఈరోజు డెసిషన్ తీసుకున్నాం. సో లోకేష్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టుపోతూనే ఉంది. ఈరోజు స్కూల్ పిల్లలకి ఈరోజు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు, నాణ్యమైన దుస్తులు ఇచ్చే పరిస్థితి లేదు, నాణ్యమైన పౌష్టికాహారం ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎంతోమంది కలలు కన్నా తమ జీవితాన్ని కళ్ళలుగానే మిగిల్చుకొని చదువుకోలేక మళ్ళీ కూలి పనులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అలాగే చదువుకున్న వాళ్ళకి అర్హులైనకి మెరిట్ బేసిస్లో ఇవ్వకపోవటం వల్ల ఈరోజు అర్హులైన వాళ్ళందరూ కూడా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, సూసైడ్ చేసుకునే పరిస్థితి. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే లోకేష్ రాజీనామా చేయాలి. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఈరోజు జరిగిన ఈ డిఎస్సిలోని అవకతవకల్ని మళ్ళీ మీరు సరిచేసే విధంగా సిబిఐ విచారణ వేయండి, లోకేష్తో రాజీనామా చేయించండి, అండ్ ఎవరైతే అర్హులైనారో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి అని కూడా డిమాండ్ చేస్తారు. మళ్ళీ పాత రోజాకి వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజాక వాడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం, రోజా అంటానా, రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను, ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు, గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం, నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది, గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు, గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం.